లుకలుకలు బయటపడుతున్నాయా? సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమ నిర్వహణలో కూటమి పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం ఉందా? నిజానికి కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ, ఆ తర్వాత జనసేన, వీరి మధ్య సమన్వయ లోపం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 1 కోటి మంది సభ్యులున్న టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా తమ ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటుందా? ఈ ప్రశ్నల ఆసక్తిని రేపుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఎస్ విజయ, కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి బలీయమైనటువంటి టీడీపీ పార్టీ, ఆ తర్వాత బలాన్ని పెంచుకున్నటువంటి జనసేన పార్టీ, ఇక బీజేపీ. ఈ మూడిటికి సంబంధించినటువంటి రాజకీయం ఇవాళ కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమం అన్నటువంటి కన్ఫ్యూజన్లో కూడా కార్యకర్తలు పడిపోయినటువంటి సందర్భం కూడా చూసాం. బట్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని 1 ఇయర్ పాలన ప్రజల్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ తీసుకురావాలి అన్నటువంటి ప్రయత్నంలో కొంతమంది మంత్రులు కూడా పర్యటించారు. అలాగే కొన్ని కార్యక్రమాలు నిర్వహించినటువంటి చోట 3 పార్టీల మధ్య సమన్వయం లేకపోయింది అన్నది ఒక వాస్తవంగా చూసాం. కేవలం అధికారం కోసం, కేవలం ఒక రాజకీయమైనటువంటి ప్రయోజనం కోసం 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి, కానీ ఆ తర్వాత వాళ్ళ మధ్య సమన్వయం లేదా ఉన్నదా అన్నది అనుమానాన్నే తీసుకొచ్చాయి. ఏ పార్టీ అయినా తన బలాన్ని సొంతగా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయడం తప్పులేదు. ఆ ప్రయత్నం ఎప్పుడూ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వమే ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి కార్యక్రమంలో 3 పార్టీల యొక్క బాధ్యత ఎక్కడా కనపడలేదు అన్నటువంటి వాదన వినపడింది. బట్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాలనంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైనటువంటి పార్టీలు 2 ఉన్నాయి. ఒకటి టీడీపీ, 2 వైసీపీ. ఇక జనసేన పార్టీ బలం ఇవాళ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నది, కానీ ఈ 2 పార్టీలకు దగ్గరలో లేదు. కార్యకర్తలు కూడా ఆ సంఖ్యలో కనపడరు. అలాగే మోస్ట్ ఎమోషనల్గా ఉండేటటువంటి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, సినిమా అభిమానులు అవ్వచ్చు, లేదా ఏదో ఒక అభిమానంతో వచ్చేటటువంటి వాళ్ళందరూ ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాల్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా భావించేటటువంటి దశ లేదు. ఆ పరిస్థితిలోనే ఇవాళ వివాదమైనటువంటి ఒక విషయాన్ని వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఎందుకని కేవలం ఒక టీడీపీ కార్యకర్తలు మాత్రమే కనపడుతున్నారు? మరి వీళ్ళ మధ్య సమన్వయం లేదా? వీళ్ళకి అసలు సఖ్యత కనపడదా? మరి కలిసి పోటీ చేసిన వాళ్ళు కలిసి కార్యక్రమాల్లో ఎందుకు ఉండలేకపోతున్నారు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్నగా వైసీపీ ప్రొజెక్ట్ చేస్తోంది. ఎస్, వైసీపీ ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన ఇదేమీ కావాలని వేస్తున్నటువంటి ప్రశ్న కాదు. కనిపిస్తున్నటువంటి సత్యంలో ఒక పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా జనానికి చేరాలి. ఎక్కడ చూసినా ఎప్పుడైనా సరే ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాల్లో మంత్రుల పర్యటనలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి మంత్రి అయితే కేవలం టీడీపీకి సంబంధించిన నాయకులే, కార్యకర్తలే అటెండ్ అయ్యారు. బీజేపీ కానీ అలాగే జనసేన కానీ ఎక్కడా కనపడలా. బీజేపీకి అంతంత మాత్రం బలం ఉంది కాబట్టి ఇవాళ బీజేపీని మనం ఎత్తి చూయించాల్సిన అవసరం లేదు. బట్ ఇవాళ జనసేన పార్టీ బలం పెంచుకున్నది, సమన్వయంతో ఉన్నది, కలిసి పోరాడుతున్నది, కలిసి నడుస్తున్నది, కలిసి అధికారం పంచుకుంటున్నది అన్న నేపథ్యంలో మరి జనసేన పార్టీ కూడా టీడీపీ కార్యక్రమాల్లో సమన్వయంతో పనిచేయాలిగా. పనిచేస్తున్నాయా? మరి అదే నిజాలు కనిపిస్తున్నాయా? ఆ భావన పెరుగుతోంది కదా. వీళ్ళ మధ్య సమన్వయం లేదు, కలిసి పనిచేసే అవకాశం లేదు. రెండోది, ఏదైతే ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత టీడీపీ తన స్థానాలను ప్రధానమైనటువంటి నాయకులు కూడా త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది. సింపుల్గా మీరు పిఠాపురం రాజకీయాన్ని చూద్దాం. వర్మ బలమైన నాయకుడు, మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి ఆయన, మరేమైంది? పిఠాపురం జనసేన అధినేతకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో మరి ఆయన త్యాగం చేశాడుగా. చేసిన ఆయనకి ఇవాళ ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రస్తుతాంశం కాదు, చర్చనీయాంశం అంతకంటే కాదు. బట్ ద థింగ్ ఈజ్, అదే నియోజకవర్గంలో మరి టీడీపీ అలాగే జనసేన కలిసి పనిచేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రోత్సాహం ఉన్నదా? సమన్వయం ఉందా?
ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే సమన్వయం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి? టీడీపీ నాయకులు ఎందుకని పాల్గొనలేకపోతున్నారు? ఇది కదా ఆలోచన. అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే అక్కడ టీడీపీ వెళ్ళట్లేదు అన్నటువంటి సత్యం గమనిస్తున్నాం. ఇక బీజేపీ ఉందా లేదా అని అంటే పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోవట్లా. ఈ దశలో సమన్వయ లోపం, కూటమి ప్రభుత్వం ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను, నాయకులను కొంత ఒక సమన్వయ మార్గంలో తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిన దశ ఉన్నది. ఆ దిశను నిర్ణయించుకోకపోతే వైసీపీ వాదన బలపడుతుంది. అలాగే సమన్వయం లేనటువంటి పార్టీలు కేవలం అధికారం కోసమే కలిశాయి అన్నటువంటి అపవాదం మోసే ప్రమాదం మాత్రం ముందు చాలా స్పష్టంగా ఉన్నది. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు.